హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారు కదా. వాళ్లతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే 100కు పైగా సెంటెన్సెస్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని మీ పిల్లలతో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు పరీక్ష రాసి వచ్చిన తర్వాత పరీక్ష ఎలా రాశావు అని ఇలా అడగాలి. How did you write your exam? How did you write your exam? పిల్లలు అప్పుడప్పుడు స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయి వస్తూ ఉంటారు కదా. అప్పుడు స్కూల్లో లంచ్ బాక్స్ మర్చిపోయావా అని ఇలా అడగాలి. Did you forget the lunch box at school? Did you forget the lunch box at school? పిల్లలు స్కూల్ నుండి పరీక్ష రాసి వచ్చినప్పుడు పరీక్ష ఎలా రాశారో తెలుసుకోవడానికి అన్ని ప్రశ్నలకు సమాధానం రాశావా అని ఇలా అడగాలి. Did you answer all the questions? Did you answer all the questions? పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ సరిగ్గా తిన్నారో లేదో తెలుసుకోవడానికి లంచ్ పూర్తిగా తిన్నావా అని ఇలా అడగాలి. Have you eaten your lunch completely? Have you eaten your lunch completely? పిల్లలు ఆటలాడి బట్టలు మురికి చేసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు బట్టలు ఎందుకు మురికి చేసుకున్నావు అని ఇలా అడగాలి. Why did you get your clothes dirty? Why did you get your clothes dirty? పిల్లలు ఏదైనా వస్తువుని కానీ తినే పదార్థాన్ని కానీ పారేస్తుంటే ఎందుకు పారేస్తున్నావు అని ఇలా అడగాలి. Why are you throwing it away? Why are you throwing it away? పిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఒక్కోసారి అంతా చెత్త వేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఇక్కడ చెత్తంతా తీయి అని ఇలా చెప్పాలి. Pick up all the trash from here. Pick up all the trash from here. టీవీ సౌండ్ చాలా ఎక్కువగా ఉంటే టీవీ సౌండ్ తగ్గించు అని ఇలా చెప్పాలి. Turn down the TV sound. Turn down the TV sound. ఒక్కోసారి పిల్లలు ఒంట్లో బాగోకపోవడం వల్ల కానీ లేదా వేరే కారణాల వల్ల కానీ నీరసంగా కనిపిస్తారు కదా. అప్పుడు ఎందుకు ఇలా నీరసంగా కనిపిస్తున్నావు అని ఇలా అడగాలి. Why do you look so dull? Why do you look so dull? పిల్లలకు పరీక్షలలో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని ఇలా అడగాలి. How many marks did you get? How many marks did you get? ఏదైనా పని చేస్తున్నప్పుడు అనవసరమైన వస్తువులు అడ్డుగా ఉంటే వెంటనే తీసివేయి అని ఇలా చెప్పాలి. Clear it up immediately. Clear it up immediately. పిల్లలు బయట ఆటలాడుకుని మురికి కాళ్లతో ఇంటి లోపలికి వస్తూ ఉంటే మురికి కాళ్లతో లోపలికి రావద్దు అని ఇలా చెప్పాలి. Don't come in with dirty feet. Don't come in with dirty feet. పిల్లలు కొట్టుకుని వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు అతన్ని కొట్టావా అని ఇలా అడగాలి. Did you hit him? Did you hit him? అలాగే నువ్వు చేసావా లేదా అని ఇలా అడగాలి. You did it or not? You did it or not? పిల్లలు ఆటలాడి ఒక్కోసారి బట్టలు చాలా మురికి చేసుకుని వస్తారు కదా. అప్పుడు నీ బట్టలు ఎంత మురికిగా ఉన్నాయో చూడు అని ఇలా చెప్పాలి. Look how dirty your clothes are. Look how dirty your clothes are. నేల తడిగా ఉన్నప్పుడు పిల్లలకి జాగ్రత్త చెబుతాం కదా. నేల తడిగా ఉంది, పరిగెత్తితే పడిపోతావు అని అది ఇలా చెప్పాలి. The floor is wet. If you run, you will fall. The floor is wet. If you run, you will fall. కొంతమంది పిల్లలు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే భయపడి చూపించరు కదా. అప్పుడు నీ మార్కులు నాకు ఎందుకు చూపించలేదు అని ఇలా అడగాలి. Why didn't you show me your marks? Why didn't you show me your marks? పిల్లలు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటే కిటికీలోంచి చూడకు అని ఇలా చెప్పాలి. Don't peep through the window. Don't peep through the window. కొంతమంది పిల్లలు చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు కదా. వాళ్ళకి బిగ్గరగా మాట్లాడటం నేర్చుకో అని ఇలా చెప్పాలి. Learn to speak louder. Learn to speak louder. పిల్లలు ఏదైనా గాయమైనప్పుడు అది మానకుండా దాన్ని గోకుతూ ఉంటారు కదా. అప్పుడు అలా గోకకు అని ఇలా చెప్పాలి. Don't scratch like that. Don't scratch like that.
చాలామంది పిల్లలు స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా తింటూ ఉంటారు కదా, అప్పుడు వేగంగా తింటే ఎక్కిళ్ళు వస్తాయి అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. ఇఫ్ యూ ఈట్ ఫాస్ట్ యూ విల్ గెట్ హికప్స్. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు అది ఎందుకు చేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ డూ ఇట్? వై డిడ్ యూ డూ ఇట్? ఆహార పదార్థాలు పాడైనప్పుడు అది తెలియక పిల్లలు తింటే ప్రమాదం కదా, అప్పుడు అవి పాడైపోయాయి, వాటిని తినవద్దు అని ఇలా చెప్పాలి. దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. పిల్లలు స్కూల్లో గొడవ పడ్డారని తెలిస్తే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడ్డావా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? డిడ్ యూ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్? కాలింగ్ బెల్ మోగినప్పుడు వెళ్ళి ఎవరు బెల్ కొట్టారో చూడు అని ఇలా చెప్పాలి. గో అండ్ సీ హూ ర్యాంగ్ ద బెల్. గో అండ్ సీ హూ ర్యాంగ్ ద బెల్. పుస్తకం చిరిగి ఉండడాన్ని గమనించినప్పుడు పుస్తకాన్ని ఎవరు చింపారు అని ఇలా అడగాలి. హూ టోర్ అప్ ద బుక్? హూ టోర్ అప్ ద బుక్? వర్షం కురిసినప్పుడు నేల జారుతుంది కదా, అప్పుడు నేల జారుతుంది, జాగ్రత్తగా నడువు అని ఇలా చెప్పాలి. ద గ్రౌండ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. ద గ్రౌండ్ ఈజ్ స్లిప్పరీ, వాక్ కేర్ఫుల్లీ. పిల్లలు తెలియకుండా ఏదైనా తింటూ ఉంటే నాకు తెలియకుండా ఏం తింటున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ ఈటింగ్ వితౌట్ మై నాలెడ్జ్? వాట్ ఆర్ యూ ఈటింగ్ వితౌట్ మై నాలెడ్జ్? పిల్లలు ఆలస్యంగా నిద్ర లేవడం వలన స్కూల్కి వెళ్ళడం లేట్ అవుతూ ఉంటే నువ్వు కొంచెం త్వరగా నిద్ర లేవాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ వేకప్ ఏ లిటిల్ ఎర్లీ. యూ షుడ్ వేకప్ ఏ లిటిల్ ఎర్లీ. ఒక్కోసారి పిల్లలు బయట నుండి వచ్చినప్పుడు తలుపు మూసి ఉంటే తెరవమని బాదుతూ ఉంటారు కదా, అప్పుడు ఎందుకు తలుపు బాదుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్? వై ఆర్ యూ బ్యాంగింగ్ ఆన్ ద డోర్? కొంతమంది పిల్లలు పాఠం అర్థం కాకపోయినా టీచర్ని అడగడానికి భయపడుతూ ఉంటారు కదా, వాళ్లతో నీకు అర్థం కాకపోతే అడగడానికి భయపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. డోంట్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. పిల్లలు ఫోన్ తీసి గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఒకవేళ ఫోన్ పగిలినట్లయితే ఫోన్ ఎలా పగిలింది అని ఇలా అడగాలి. హౌ డిడ్ ద ఫోన్ బ్రేక్? హౌ డిడ్ ద ఫోన్ బ్రేక్? ఒక్కోసారి పిల్లలు తెలియక వేరే వాళ్ళ వస్తువులు తీసుకొస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇతరుల వస్తువులు ఎందుకు తెచ్చావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ బ్రింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్? వై డిడ్ యూ బ్రింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్? ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు నేను పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చెయ్యొద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ ఎట్ వర్క్. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ యామ్ ఎట్ వర్క్. పిల్లలు కోపంగా ఉన్నప్పుడు ఒక్కోసారి చేతిలో ఉన్న పుస్తకాలు విసిరేస్తూ ఉంటారు కదా, అప్పుడు కోపంతో పుస్తకాలు ఎందుకు విసిరేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? కొందరు పిల్లలు వాళ్ళ గదిలో వస్తువులు చిందరవందరగా పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు నీ గది పూర్తిగా చిందరవందరగా ఉంది అని ఇలా చెప్పాలి. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్ మెస్. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్ మెస్. కొంతమంది పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుని వాటిని ఒక పక్కకు విసిరేస్తూ ఉంటారు కదా, అప్పుడు బట్టలన్నీ ఎందుకు అలా విసిరేశావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్? వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్? కొంతమంది పిల్లలు వాళ్ళ గదిలోని వస్తువులను చిందరవందరగా పడేస్తూ ఉంటారు కదా, అప్పుడు వెళ్ళి నీ గదిని చక్కగా సర్దుకో అని ఇలా చెప్పాలి. గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్. గో అండ్ టైడీ అప్ యువర్ రూమ్. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు ఒక్కోసారి జుట్టు లాగుతూ ఉంటారు కదా, అలా లాగినప్పుడు అతని జుట్టు ఎందుకు లాగుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ పుల్లింగ్ హిజ్ హెయిర్? వై ఆర్ యూ పుల్లింగ్ హిజ్ హెయిర్? పిల్లల ఆన్లైన్ క్లాస్కు టైం అవుతుంటే నువ్వు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్కు హాజరు కావాలి అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ టు అటెండ్ ద ఆన్లైన్ క్లాస్ నౌ.
యూ హ్యావ్ టు అటెండ్ ద ఆన్లైన్ క్లాస్ నౌ. పిల్లలకు తినడానికి వేడిగా ఏదైనా చేసి పెట్టినప్పుడు వాళ్ళు రాకుండా ఆటలాడుతూ ఉంటే ఆహారం చల్లారిపోతుంది, వచ్చి తిను అని ఇలా చెప్పాలి. ద ఫుడ్ ఈస్ గెట్టింగ్ కోల్డ్, కమ్ అండ్ ఈట్. ద ఫుడ్ ఈస్ గెట్టింగ్ కోల్డ్, కమ్ అండ్ ఈట్. పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నప్పుడు నీ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, జాగ్రత్తగా చదువు అని ఇలా చెప్పాలి. యువర్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్, సో స్టడీ కేర్ఫుల్లీ. యువర్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్, సో స్టడీ కేర్ఫుల్లీ. స్కూల్కి సెలవు ఉంటే ఆ రోజంతా పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు కదా, అప్పుడు రోజంతా టీవీ చూస్తే నీ కళ్ళకు శ్రమ కలుగుతుంది అని ఇలా చెప్పాలి. ఇఫ్ యు వాచ్ టీవీ ఆల్ డే, యువర్ ఐస్ విల్ గెట్ స్ట్రెయిన్డ్. ఇఫ్ యు వాచ్ టీవీ ఆల్ డే, యువర్ ఐస్ విల్ గెట్ స్ట్రెయిన్డ్. పిల్లలు నిద్రపోకుండా టీవీ చూస్తూ ఉంటే టీవీ ఆపేసి వెళ్ళి పడుకో అని ఇలా చెప్పాలి. టర్న్ ద టీవీ ఆఫ్ అండ్ గెట్ ఇన్ టు బెడ్. టర్న్ ద టీవీ ఆఫ్ అండ్ గెట్ ఇన్ టు బెడ్. పిల్లలకి పడుకుని నిద్రపో అని ఇలా చెప్పాలి. లై డౌన్ అండ్ స్లీప్. లై డౌన్ అండ్ స్లీప్. అలాగే దుప్పటి కప్పుకో అని ఇలా చెప్పాలి. కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్. కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఏ బ్లాంకెట్. పిల్లలు ఒక్కోసారి పడుకొని నిద్ర పట్టడం లేదు అని అంటూ ఉంటారు కదా, అప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించు అని ఇలా చెప్పాలి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ట్రై టు స్లీప్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ట్రై టు స్లీప్. పిల్లలు తినేటప్పుడు ఆహార పదార్థాలు కింద పడవేస్తూ ఉంటారు కదా, అప్పుడు నన్ను శుభ్రం చేయ నువ్వు అని ఇలా చెప్పాలి. లెట్ మీ క్లీన్ అప్. లెట్ మీ క్లీన్ అప్. అలాగే పిల్లలు స్కూల్కి టైం అవుతుందని హడావిడిగా తింటూ ఉంటారు కదా, అప్పుడు బాగా నమిలి తిను అని ఇలా చెప్పాలి. chew well and eat. chew well and eat. కొంతమంది పిల్లలు కూర్చుని కాళ్ళు ఊపుతూ ఉంటారు కదా, వాళ్ళని కాళ్ళు ఊపకుండా కూర్చోలేవా అని ఇలా అడగాలి. కాంట్ యు సిట్ వితౌట్ స్వింగింగ్ యువర్ లెగ్స్. కాంట్ యు సిట్ వితౌట్ స్వింగింగ్ యువర్ లెగ్స్. కొంతమంది పిల్లలకి ఏ పని చెప్పినా నెమ్మదిగా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చురుకుగా ఉండు అని ఇలా చెప్పాలి. బీ యాక్టివ్. బీ యాక్టివ్. పిల్లలు స్కూల్లో పుస్తకాలు, లంచ్ బాక్స్ లాంటివి మర్చిపోతూ ఉంటారు కదా, వాళ్ళతో స్కూల్లో నీ వస్తువులు మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫర్గెట్ యువర్ థింగ్స్ ఎట్ స్కూల్. పిల్లలు స్కూల్కి బయలుదేరే టైం అవుతుంటే టైం అయిపోతుంది, త్వరగా తిను అని ఇలా చెప్పాలి. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఈట్ ఫాస్ట్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఈట్ ఫాస్ట్. పిల్లలు అప్పుడప్పుడు చెప్పిన మాట వినకుండా అరిపిస్తూ ఉంటారు కదా, అప్పుడు నన్ను అరిపించకు అని ఇలా చెప్పాలి. డోంట్ మేక్ మీ షౌట్. డోంట్ మేక్ మీ షౌట్. పిల్లలకి కొన్ని పనులు మళ్ళీ మళ్ళీ చెప్పినా కానీ చేయరు కదా, అప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఇలా అడగాలి. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ. ఆకలితో ఉన్న పిల్లలు భోజనం చేసిన తర్వాత నీ కడుపు నిండిందా అని ఇలా అడగాలి. ఈజ్ యువర్ స్టమక్ ఫుల్. ఈజ్ యువర్ స్టమక్ ఫుల్. అలాగే రేపు సెలవా అని ఇలా అడగాలి. ఈజ్ టుమారో ఏ హాలిడే. ఈజ్ టుమారో ఏ హాలిడే. నీ పరీక్షలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అని ఇలా అడగాలి. వెన్ విల్ యువర్ ఎగ్జామ్స్ స్టార్ట్. వెన్ విల్ యువర్ ఎగ్జామ్స్ స్టార్ట్. పిల్లలకి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం కదా, బిస్కెట్లు ఎక్కువగా తింటూ ఉంటే నువ్వు ఇంకా ఎన్ని బిస్కెట్లు తింటావు అని ఇలా అడగాలి. హౌ మెనీ మోర్ బిస్కెట్స్ విల్ యూ ఈట్. హౌ మెనీ మోర్ బిస్కెట్స్ విల్ యూ ఈట్. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఎక్కడ పెట్టావు అని అడుగుతాం కదా, ఉదాహరణకు పెన్ను ఎక్కడ పెట్టావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ పుట్ ద పెన్. వేర్ డిడ్ యూ పుట్ ద పెన్. పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు స్కూల్లో ఎవరితోనూ గొడవ పడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫైట్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్. డోంట్ ఫైట్ విత్ ఎనీవన్ ఎట్ స్కూల్. ఎవరైనా నిన్ను కొడితే టీచర్కి చెప్పు అని ఇలా చెప్పాలి. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్. ఇఫ్ సమ్వన్ హిట్స్ యూ టెల్ ద టీచర్.
టీచర్ చెప్పేది శ్రద్ధగా విను అని ఇలా చెప్పాలి. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. లిజన్ కేర్ఫుల్లీ టు ద టీచర్. పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం కదా. ఉదాహరణకు రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అని ఇలా చెప్పాలి. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. కొంతమంది పిల్లలు స్కూల్లో లంచ్ పూర్తిగా తినకుండా తిరిగి తీసుకొస్తూ ఉంటారు కదా. వాళ్ళకి లంచ్ పూర్తిగా తిను, వృధా చేయకు అని ఇలా చెప్పాలి. ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ, డోంట్ వేస్ట్ ఇట్. ఈట్ యువర్ లంచ్ కంప్లీట్లీ, డోంట్ వేస్ట్ ఇట్. కొంతమంది పిల్లలు మెట్లపై నుండి గెంతుతూ దిగుతారు కదా. వాళ్ళకి మెట్లు నెమ్మదిగా దిగు అని ఇలా చెప్పాలి. గో డౌన్ ద స్టెయిర్స్ స్లోలీ. గో డౌన్ ద స్టెయిర్స్ స్లోలీ. స్కూల్ బస్ వచ్చే టైం అయింది అని ఇలా చెప్పాలి. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్. చాలామంది పిల్లలు వర్షం వస్తే తడుస్తూ ఉంటారు కదా. వాళ్ళకి వర్షంలో తడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. పిల్లలు బయటకు వెళుతున్నప్పుడు కుక్కల దగ్గరకు వెళ్ళకు అని ఇలా చెప్పాలి. డోంట్ గో నియర్ ద డాగ్స్. డోంట్ గో నియర్ ద డాగ్స్. పిల్లలు బాక్స్లో నుండి ఏదైనా తీసుకుని తిన్న తర్వాత బాక్స్కు మూత పెట్టు అని ఇలా చెప్పాలి. క్యాప్ ద బాక్స్. క్యాప్ ద బాక్స్. కొంతమంది పిల్లలు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే సిగ్గుపడుతూ ఉంటారు కదా. వాళ్ళకి సిగ్గుపడకు, అందరితో మాట్లాడు అని ఇలా చెప్పాలి. డోంట్ బి షై, టాక్ టు ఎవ్రీవన్. డోంట్ బి షై, టాక్ టు ఎవ్రీవన్. కొంతమంది పిల్లలు స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు కదా. వాళ్ళకి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొను అని ఇలా చెప్పాలి. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. పార్టిసిపేట్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. కొంతమంది పిల్లలు కుక్కలు కనిపించినప్పుడు వాటిపై రాళ్లు విసురుతూ ఉంటారు కదా. వాళ్ళకి కుక్కలపై రాళ్లు విసరకు అని ఇలా చెప్పాలి. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ డాగ్స్. రేపు నీకు ఏ పరీక్ష ఉంది అని ఇలా అడగాలి. వాట్ ఎగ్జామ్ డూ యూ హ్యావ్ టుమారో. వాట్ ఎగ్జామ్ డూ యూ హ్యావ్ టుమారో. పిల్లలు పరీక్షలకు సంబంధించి ఎలా చదివారో తెలుసుకోవడానికి నువ్వు అన్ని ప్రశ్నలు చదివావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. హ్యావ్ యూ రెడ్ ఆల్ ద క్వశ్చన్స్. అలాగే స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. పిల్లలు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని ఉత్సాహపరచడానికి బాగా నేర్చుకో అని ఇలా చెప్పాలి. లెర్న్ వెల్. లెర్న్ వెల్. కొంతమంది పిల్లలు పుస్తకాలను చింపుతూ ఉంటారు కదా. వాళ్ళకి పుస్తకాలను చింపకు అని ఇలా చెప్పాలి. డోంట్ టేర్ అప్ ద బుక్స్. డోంట్ టేర్ అప్ ద బుక్స్. కొందరు పిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ప్రతిదానికి ఏడవకు అని ఇలా చెప్పాలి. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ క్రై ఫర్ ఎవ్రీథింగ్. పిల్లలు అప్పుడప్పుడు వద్దని చెప్పిన పనిని చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి నేను వద్దని చెప్పినప్పుడు చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ ఇట్ వెన్ ఐ సే నో. డోంట్ డూ ఇట్ వెన్ ఐ సే నో. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్ళని సముదాయించడానికి మంచి పిల్లలు ఏడవరు అని ఇలా చెప్పాలి. గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై. గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై. పిల్లలు హోంవర్క్ చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంటే ఎంతసేపు చేస్తావు అని ఇలా అడగాలి. హౌ లాంగ్ విల్ యూ డూ. హౌ లాంగ్ విల్ యూ డూ. నీ పాత పెన్సిల్స్ ఏమయ్యాయి అని ఇలా అడగాలి. వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్. వాట్ హ్యాపెన్ టు యువర్ ఓల్డ్ పెన్సిల్స్. పిల్లల్ని ఏదైనా అడిగినప్పుడు వినిపించుకున్నట్లుగా ఉంటే నిన్నే అడుగుతున్నాను, వినిపిస్తుందా అని ఇలా అడగాలి. ఐ యామ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ హియర్ మీ. ఐ యామ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ హియర్ మీ. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవకపోతే
నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ స్టిల్ స్లీపింగ్? ఆర్ యూ స్టిల్ స్లీపింగ్? పిల్లలు ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత నువ్వు పళ్ళు తోముకున్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ బ్రష్ యువర్ టీత్? డిడ్ యూ బ్రష్ యువర్ టీత్? పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఉదయాన్నే తయారవ్వాలి కదా, అందుకు త్వరగా స్నానం చేసిరా అని ఇలా చెప్పాలి. టేక్ ఎ క్విక్ షవర్ అండ్ కమ్. టేక్ ఎ క్విక్ షవర్ అండ్ కమ్. సెలవు రోజుల్లో పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి బయట తిరగకు అని ఇలా చెప్పాలి. డోంట్ రోమ్ అవుట్ సైడ్. డోంట్ రోమ్ అవుట్ సైడ్. నేను నిన్ను తిట్టడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ am నాట్ స్కోల్డింగ్ యూ. ఐ am నాట్ స్కోల్డింగ్ యూ. పిల్లలు వద్దని చెప్పిన పనిని మళ్ళీ చేస్తూ ఉంటే ఒకసారి చెప్పాను నీకు చాలదా అని ఇలా అడగాలి. ఐ హ్యావ్ టోల్డ్ యూ వన్స్, isn't that not enough for you? I have told you once, isn't that not enough for you? పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మళ్ళీ చేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ ఇట్ అగైన్. డోంట్ డూ ఇట్ అగైన్. పిల్లలకు నీ వస్తువులను జాగ్రత్తగా చూసుకో అని ఇలా చెప్పాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్. కొందరు పిల్లలు ఐస్ క్రీమ్ తింటామని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది అని ఇలా చెప్పాలి. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్. ఇఫ్ యూ ఈట్ ఐస్ క్రీమ్ యూ విల్ క్యాచ్ ఎ కోల్డ్. అలాగే చిప్స్ ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది అని ఇలా చెప్పాలి. ఈటింగ్ టూ మెనీ చిప్స్ విల్ గివ్ యూ ఎ స్టమక్ ఏక్. ఈటింగ్ టూ మెనీ చిప్స్ విల్ గివ్ యూ ఎ స్టమక్ ఏక్. నీకు ఎన్నిసార్లు చెప్పాను అని ఇలా అడగాలి. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ? చిప్స్ తినడం మానేస్తావా లేదా అని ఇలా అడగాలి. విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్? విల్ యూ స్టాప్ ఈటింగ్ చిప్స్ ఆర్ నాట్? నీ బూట్లు పాలిష్ చెయ్యి అని ఇలా చెప్పాలి. పాలిష్ యువర్ షూస్. పాలిష్ యువర్ షూస్. కొంతమంది పిల్లలు పరీక్షలంటే భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి పరీక్షలంటే భయపడకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎగ్జామ్స్. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎగ్జామ్స్. పిల్లలు పరీక్షలు రాయడానికి వెళ్లే ముందు వాళ్ళకు ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం చెప్పడానికి పరీక్షలలో నీ వంతు కృషి నువ్వు చెయ్యి అని చెప్తాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. డూ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్. డూ యువర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్. పిల్లలు పరీక్షలకు వెళ్లే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాం కదా, ఉదాహరణకు అన్ని ప్రశ్నలకు సమాధానం రాయి అని ఇలా చెప్పాలి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. అలాగే నువ్వు వ్రాయడం పూర్తయ్యాక సమాధానాలు సరిచూసుకో అని ఇలా చెప్పాలి. రీచెక్ ఆల్ ద ఆన్సర్స్ వెన్ యూ ఫినిష్ రైటింగ్. రీచెక్ ఆల్ ద ఆన్సర్స్ వెన్ యూ ఫినిష్ రైటింగ్. పరీక్షలకు వెళ్లే హడావిడిలో పిల్లలు ఒక్కోసారి పెన్ను తీసుకెళ్లడం మర్చిపోతూ ఉంటారు కదా, అప్పుడు మనం పెన్ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గెట్ టు క్యారీ ద పెన్. డోంట్ ఫర్గెట్ టు క్యారీ ద పెన్. స్కూల్ బస్ వచ్చే సమయం అయినట్లయితే నీ బస్సు రాబోతుంది అని చెప్పడానికి ఇలా అనాలి. యువర్ బస్ ఈజ్ అబౌట్ టు కమ్. యువర్ బస్ ఈజ్ అబౌట్ టు కమ్. నువ్వు పుస్తకాలన్నీ పెట్టుకున్నావా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్? హ్యావ్ యూ కెప్ట్ ఆల్ ద బుక్స్? పిల్లలు భయపడుతున్నప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పడానికి భయపడకు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని ఇలా చెప్పాలి. డోంట్ బీ అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ ఆల్ ద టైమ్. డోంట్ బీ అఫ్రైడ్, ఐ ఆమ్ విత్ యూ ఆల్ ద టైమ్. చాలామంది తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకువస్తారు కదా, నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్. ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్. పిల్లల్ని వెంటబెట్టుకుని రోడ్డు దాటుతున్నప్పుడు కానీ లేక ఏదైనా రద్దీ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు నా చెయ్యి పట్టుకుని ఉండు, వదలకు అని ఇలా చెప్పాలి. కీప్ హోల్డింగ్ మై హ్యాండ్, డోంట్ లీవ్. కీప్ హోల్డింగ్ మై హ్యాండ్,
డోంట్ లీవ్. పిల్లలు అప్పుడప్పుడు నన్ను నీ ఒడిలో కూర్చోనివ్వు అని పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటారు కదా, దాన్ని ఇలా అడుగుతారు. లెట్ మీ సిట్ ఆన్ యువర్ ల్యాప్. లెట్ మీ సిట్ ఆన్ యువర్ ల్యాప్. చిన్నపిల్లలు మారం చేస్తున్నప్పుడు సముదాయించడానికి వచ్చి నా ఒడిలో కూర్చో అని చెప్పడానికి ఇలా అనాలి. కమ్ అండ్ సిట్ ఆన్ మై ల్యాప్. కమ్ అండ్ సిట్ ఆన్ మై ల్యాప్. చిన్నపిల్లలు ప్లేట్లో ఏదైనా తింటున్నప్పుడు కింద పడకుండా ఉండటానికి ప్లేట్ నీ ఒడిలో పెట్టుకో అని ఇలా చెప్పాలి. ప్లేస్ ద ప్లేట్ ఆన్ యువర్ ల్యాప్. ప్లేస్ ద ప్లేట్ ఆన్ యువర్ ల్యాప్. పిల్లలు ఒక్కోసారి హడావిడిగా బూట్లు వదిలి వెళ్ళినప్పుడు అవి తిరగబడతాయి కదా, అప్పుడు నీ బూట్లు తిరగబడి ఉన్నాయి అని ఇలా చెప్పాలి. యువర్ షూస్ ఆర్ అప్ సైడ్ డౌన్. యువర్ షూస్ ఆర్ అప్ సైడ్ డౌన్. పిల్లలు ఒక్కోసారి స్కూల్ టైం అవుతుందనే కంగారులో చొక్కాని తిరగేసి వేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు నీ చొక్కా తిరగేసి వేసుకున్నావు అని ఇలా చెప్పాలి. యు వోర్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. యు వోర్ యువర్ షర్ట్ ఇన్సైడ్ అవుట్. పిల్లలు తప్పు చేసినప్పుడు దాన్ని మరిపించడానికి కట్టుకథలు చెబుతూ ఉంటారు కదా, అప్పుడు కట్టుకథలు అల్లకు అని ఇలా చెప్పాలి. డోంట్ కుకప్ స్టోరీస్. డోంట్ కుకప్ స్టోరీస్. పిల్లలకు ఇష్టమైనది కొనిపెట్టినప్పుడు నీకు నచ్చిందా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ ఇట్? డూ యూ లైక్ ఇట్? అది పిల్లలకి నచ్చితే అవును నాకు నచ్చింది అని ఇలా చెప్తారు. ఎస్ ఐ లైక్ ఇట్. ఎస్ ఐ లైక్ ఇట్. పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటాం కదా, మనం నీళ్లు తీసుకురమ్మని చెప్పినప్పుడు కొద్దిగా నీళ్లు ఒలకబోసారనుకోండి, చూడు నీళ్లు ఒలకబోసావు అంటాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. సి యు హ్యావ్ జస్ట్ స్పిల్డ్ ద వాటర్. సి యు హ్యావ్ జస్ట్ స్పిల్డ్ ద వాటర్. కొంతమంది పిల్లలు అడిగింది ఇవ్వకపోతే నసపెడుతూ ఉంటారు కదా, అప్పుడు మనం నసపెట్టకు అని ఇలా చెప్పాలి. డోంట్ నాగ్ మీ. డోంట్ నాగ్ మీ. పిల్లలు ఏదన్నా చెడ్డ పని చేస్తుంటే అది చేయకు మంచిది కాదు అని ఇలా చెప్పాలి. డోంట్ డూ దట్, ఇట్స్ నాట్ నైస్. డోంట్ డూ దట్, ఇట్స్ నాట్ నైస్. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు కింద పడితే నీకు దెబ్బ తగిలిందా అని ఇలా అడగాలి. ఆర్ యు హర్ట్? ఆర్ యు హర్ట్? అలాగే నీకు దెబ్బ ఎక్కడ తగిలింది అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యు హర్ట్? వేర్ ఆర్ యు హర్ట్? మనం పిల్లలకి స్కూల్లో క్రమశిక్షణతో ఉండు అని చెప్తూ ఉంటాం కదా, అలాగే మీ టీచర్స్తో మంచిగా ఉండు అని చెప్పడానికి బీ నైస్ టు యువర్ టీచర్స్. బీ నైస్ టు యువర్ టీచర్స్. పిల్లలు భోజనం సరిగ్గా తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇంకొంచెం తిను అని ఇలా చెప్పాలి. జస్ట్ టేక్ ఏ ఫ్యూ మోర్ బైట్స్. జస్ట్ టేక్ ఏ ఫ్యూ మోర్ బైట్స్. పిల్లలతో మనం ఇంట్లో ఆటలాడినప్పుడు వాళ్ళు గెలిస్తే వాళ్ళని ఉత్సాహపరచడానికి ఓ నువ్వు నన్ను మళ్ళీ ఓడించావు అంటాం కదా, దాన్ని ఇలా చెప్పాలి. ఓ యు బీట్ మీ అగైన్. ఓ యు బీట్ మీ అగైన్. పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవగానే నువ్వు బాగా నిద్రపోయావా అని ఇలా అడగాలి. డిడ్ యూ స్లీప్ వెల్? డిడ్ యూ స్లీప్ వెల్? పిల్లలని స్కూల్కి రెడీ చేస్తున్నప్పుడు కదులుతూ ఉంటారు కదా, కదలకుండా నిలబడు అని చెప్పడానికి ఇలా అనాలి. స్టాండ్ స్టిల్. స్టాండ్ స్టిల్. పిల్లలకు తల దూవుతున్నప్పుడు తల కదుపుతూ ఉంటారు కదా, అప్పుడు నీ తల కదిలించకుండా ఉంచు అని ఇలా చెప్పాలి. కీప్ యువర్ హెడ్ స్టిల్. కీప్ యువర్ హెడ్ స్టిల్. కొంతమంది పిల్లలు ఎక్కువగా ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు కదా, వాళ్ళకి ముక్కులో వేలు పెట్టి తిప్పకు అని ఇలా చెప్పాలి. డోంట్ పిక్ యువర్ నోస్. డోంట్ పిక్ యువర్ నోస్. ముక్కులో తిప్పడం చెడు అలవాటు అని ఇలా చెప్పాలి. నోస్ పికింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. నోస్ పికింగ్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. కొంతమంది పిల్లలు ముక్కులో పొక్కులు తింటూ ఉంటారు కదా, వాళ్ళకి ముక్కులో పొక్కులు తినడం ఆపు అని ఇలా చెప్పాలి. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. స్టాప్ ఈటింగ్ యువర్ బోగర్స్. ముక్కులో పొక్కులు తినడం చెడు అలవాటు అని ఇలా చెప్పాలి. ఈటింగ్ బోగర్స్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఈటింగ్ బోగర్స్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్.
పిల్లలు ఒక్కోసారి చెప్పిన పని చేయకుండా ముండికేస్తూ ఉంటారు కదా, అప్పుడు మొండిగా ఉండకు అని ఇలా చెప్పాలి. డోంట్ బీ స్టబన్. డోంట్ బీ స్టబన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.